హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ హిమా ఎడ్యుకేషనల్ హబ్. ఈ లెర్నింగ్ బై కొల్లు శ్రీనివాస్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, నడిగూడెం, సూర్యాపేట డిస్టిక్. సో ఈరోజు చెప్పుకోబోయే క్లాసు సెకండ్ యూనిట్ నుంచి ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలకు సంబంధించి లెసన్ చెప్పుకోబోతున్నాం. అసలు ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి, అవి పౌరులకు ఎందుకు అవసరం, రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కులను పొందుపరచడానికి కావాల్సిన ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి అనేవి ఈ లెసన్లో చూడటంతో పాటు ప్రస్తుతం రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులన్నింటి గురించి కూడా వివరంగా చర్చించుకోబోతున్నాం. పౌరులు సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ప్రాథమిక హక్కులు అనేవి తప్పనిసరిగా అవసరము. అదేవిధంగా ప్రాథమిక హక్కులు అనేవి కేవలము ప్రజాస్వామ్య రాజ్యాలలో మాత్రమే పౌరులకి అందుబాటులో ఉంటాయి. రాచరిక రాజ్యాలలో కేవలము పౌరులకి ప్రాథమిక విధులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. శాసనసభ ద్వారా కానీ పరిపాలనా యంత్రాంగం ద్వారా కానీ వ్యక్తుల యొక్క స్వేచ్ఛను రాజ్యం హరించకుండా కాపాడేవే ప్రాథమిక హక్కులుగా మనము చెప్తాము. రాజ్యం అనేది వ్యక్తుల యొక్క స్వేచ్ఛను హరించకుండా ప్రాథమిక హక్కులు కాపాడుతూ ఉంటాయి. అలాగే రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా రద్దు చేయడానికి వీలు లేని విధంగా ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. మరి ఈ విధంగా పూర్తిగా రద్దు చేయడానికి వీలు లేని అంటే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా నిలిపివేయవచ్చు, కానీ పూర్తిగా రద్దు చేయడానికి వీలు లేకుండా భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులని పొందుపరచడం జరిగింది. మరి ఈ సందర్భంలో రాజ్యాంగ పరిషత్ సభ్యులకి కొన్ని అంశాలు అనేవి ప్రభావం చూపడం అనేది జరిగింది. అందులో మొదటిది బ్రిటిష్ రాజ్యాంగం యొక్క మాగ్నా కార్టా 1215. ఏమిటి మాగ్నా కార్టా అంటే, బ్రిటిష్ పౌరులకి కొన్ని హక్కులని మొట్టమొదటిసారిగా ప్రసాదించడం జరిగింది. దాన్నే మాగ్నా కార్టాగా చెప్తామన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మానవ హక్కులకి మూలం ఏంటిది అంటే మాగ్నా కార్టాగా చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా బ్రిటిష్ పౌరులకు బ్రిటిష్ రాజ్యాంగం అనేది కొన్ని రకాల హక్కులను కల్పించడం అనేది జరిగింది. తరువాత అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ 1791, అమెరికా రాజ్యాంగం యొక్క హక్కుల బిల్లు అనేది కూడా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచడానికి ఆధారంగా మారడం జరిగింది. నెక్స్ట్ ఫ్రాన్స్లోని మానవ హక్కుల ప్రకటన 1789. అదేవిధంగా అతి ముఖ్యమైనది ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన. ఇది డిసెంబర్ 10, 1948 ప్రకటించడం అనేది జరిగింది. దీనినే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్గా చెప్పడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10వ తారీఖున అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఇక అల్పసంఖ్యాకుల హక్కులు మరియు ఆటవిక జాతులు, అదేవిధంగా వారి ప్రాంతాలకు సంబంధించిన నివేదిక కోసము సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో కూడిన ఒక సలహా సంఘంను జనవరి 24, 1947 నియమించడం అనేది జరిగింది. ఇదే కమిషను ఫిబ్రవరి 12, 1947 4 ఉపసంఘాలని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటే ప్రాథమిక హక్కులను నిర్ధారించడానికి ఆచార్య జేబి కృపలాని అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక హక్కుల ఉపసంఘం అనేది ఏర్పాటు కావడం అనేది జరిగింది. అంటే వల్లభాయ్ పటేల్ యొక్క ఆధ్వర్యంలోని సలహా సంఘం అనేది మరొక 4 ఉపసంఘాలను నియామకం చేయడం అనేది జరిగింది. అందులో ఒకటే ప్రాథమిక హక్కుల ఉపసంఘం అనేది ఆచార్య జేబి కృపలాని అధ్యక్షతన ఏర్పాటు కావడం అనేది జరిగింది. సాధారణంగా హక్కులు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి న్యాయ రక్షణ లభించేవి, అంటే న్యాయస్థానాల ద్వారా రక్షణ కలిగి ఉన్నటువంటి హక్కులు, వాటిని ప్రాథమిక హక్కులుగా చెప్తాం. రెండవది న్యాయ రక్షణ లభించనివి,
వీటిని ఆదేశిక సూత్రాలుగా చెప్తాము. అంటే వీటికి న్యాయస్థానాల ద్వారా రక్షణ అనేది లభించదు. ఇక ప్రాథమిక హక్కుల లక్షణాలు చూసినట్లయితే ప్రాథమిక హక్కులకు న్యాయ రక్షణ ఉంటుంది. అంటే ప్రాథమిక హక్కులకు కనుక భంగం కలిగితే పౌరులు న్యాయస్థానాలకు వెళ్ళి రక్షణ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. సుప్రీంకోర్టు 32 ఆర్టికల్ ప్రకారము రిట్స్ జారీ చేస్తుంది. అదేవిధంగా హైకోర్టు 226 ఆర్టికల్ ప్రకారము రిట్స్ జారీ చేసి ఈ ప్రాథమిక హక్కులను రక్షిస్తుందన్నమాట. నెక్స్ట్ వ్యక్తిగత అభివృద్ధికి అదేవిధంగా మానవ విలువల సంరక్షణకు అత్యవసరమైనవి. ఒక వ్యక్తి తను వ్యక్తిగతంగా అభివృద్ధి సాధించాలి అంటే ఖచ్చితంగా ప్రాథమిక హక్కులు అనేవి అవసరం. అలాగే మానవ విలువల సంరక్షణకు కూడా ఈ ప్రాథమిక హక్కులు అనేవి అత్యవసరమైనవిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాథమిక హక్కులు నిషేధాత్మక స్వభావం కలవి. అంటే పరిస్థితులను బట్టి ఈ ప్రాథమిక హక్కులను కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులకు నిషేధించే అవకాశం అనేది ఉంది. ఉదాహరణకి సైన్యంలో పనిచేసే జవాన్లు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని రకాల ప్రాథమిక హక్కులను నిషేధించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇవి ఎలాంటి విచక్షణ లేకుండా భారత పౌరులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఎలాంటి కుల మత ప్రాంత స్త్రీ పురుష అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ ప్రాథమిక హక్కులు అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇవి శాశ్వతమైనవి కావు. అంటే కొన్ని పరిమితులకు లోబడి ఈ ప్రాథమిక హక్కులు అనేవి మనము అనుభవించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో వీటికి భారత ప్రభుత్వము కొన్ని పరిమితులను విధిస్తుంది. ఆ పరిమితులకు లోబడి మాత్రమే ఈ ప్రాథమిక హక్కుల్ని మనము అనుభవించుకోవాలి. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల వర్గీకరణ. అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించిన ఈ ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుండి 35 వరకు గల నిబంధనలు ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తున్నాయి. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో మనకి 6 రకాల హక్కులు అంటే 6 రకాల ప్రాథమిక హక్కులు అందుబాటులో ఉన్నవి. అందులో మొదటిది సమానత్వపు హక్కు. అధికరణ 14 నుండి 18 వరకు ఈ హక్కు గురించి వివరించడం జరుగుతుంది. రెండవది స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, ఆర్టికల్ 19 to 22. నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు, ఆర్టికల్ 23 and 24. నాలుగవది మత స్వాతంత్రపు హక్కు, ఇది అధికరణ 25 నుండి 28 వరకు వివరించడం జరుగుతుంది. సాంస్కృతిక మరియు విద్యా సంబంధమైనటువంటి హక్కు, ఇది ఆర్టికల్ 29 and 30. ఈ రెండు ఆర్టికల్స్ ఈ సాంస్కృతిక విద్యా సంబంధమైన హక్కు గురించి వివరించడం జరుగుతుంది. తర్వాత ఆస్తి హక్కు, అధికరణ 31. ఈ ఆస్తి హక్కు అనేది ప్రస్తుతం మనుగడలో లేదు. దీన్ని రద్దు చేసి చట్టబద్ధమైన హక్కుగా చేయటం జరిగింది. రాజ్యాంగ పరిహార హక్కు, ఇది ఆర్టికల్ 32 అనేది ఈ హక్కు గురించి వివరిస్తుంది. ఇక 12వ నిబంధన అనేది రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలియజేస్తుంది. అంటే ఎందుకు మనం రాజ్యం గురించి తెలుసుకోవాలి అంటే ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యం ద్వారానే ఉల్లంఘించబడతాయని మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి ఏది రాజ్యం పరిధిలోకి వస్తుంది, దేన్ని రాజ్యం అంటారనే విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. కాబట్టి 12వ నిబంధన అనేది రాజ్యం యొక్క నిర్వచనాన్ని తెలుపుతుంది. దీని ప్రకారము భారత ప్రభుత్వం మరియు పార్లమెంటు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర శాసన సభలు, భారత ప్రభుత్వ నియంత్రణలోని అన్ని స్థానిక లేదా ఇతర అధికార సంస్థలన్నీ కూడా రాజ్యంగా నిర్వచించడం జరిగింది. వీటి పరిధిలో ప్రాథమిక హక్కులకు కనుక ఉల్లంఘన జరిగితే మనము న్యాయస్థానాలకు వెళ్ళి రక్షణ పొందటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక 13వ నిబంధన ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు చెల్లవు అని చెబుతుంది. పరోక్షంగా ఇది న్యాయ సమీక్ష గురించి కూడా చెప్పే నిబంధన. ఏంటిదంటే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఏ చట్టాలు చేసినప్పటికీ కూడా అవి చెల్లవు అని చెప్పే నిబంధన 13వ నిబంధన. ఇప్పుడు ఒక్కొక్క ప్రాథమిక హక్కు గురించి వివరంగా చెప్పుకుందాం. మొదటిది సమానత్వపు హక్కు, ఆర్టికల్ 14 to 18 ఆర్టికల్స్ దీని గురించి చెప్పడం జరుగుతుంది. ప్రకరణ 14 ఏం చెప్తుందంటే చట్టం ముందు అందరూ సమానులే అనేది చెప్పడం జరుగుతుంది. అంటే
ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి మొదలుకొని సాధారణ వ్యక్తి వరకు కూడా ఒకే రకంగా పడతారు. అంటే భారత రాజ్యాంగం ప్రకారము ఒకే రకంగా శిక్షించబడతారు. నెక్స్ట్ ఆర్టికల్ 15 ప్రకారము జాతి, మత, కుల, లింగ లేక జన్మస్థలం వంటి 5 రకాల వివక్షతలు రద్దు అని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి వివక్షతలన్నీ కూడా అంటే బహిరంగ ప్రదేశాల్లో కానీ, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో కానీ, హోటళ్ళు, వినోద స్థలాలు ఇలాంటి ప్లేసుల్లో ఈ పై 5 రకాల వివక్షతలు అనేవి ఏ వ్యక్తి పట్ల కూడా చూపరాదు. ఒకవేళ అలాంటి చూపినట్లయితే అంటే వివక్ష చూపినట్లయితే వారిని చట్టరీత్యా నేరస్తులుగా పరిగణించబడతారు. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. అంటే ప్రభుత్వ పరంగా ఏ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందో ఆ విషయాల్లో తప్పనిసరిగా ఎలాంటి విభేదాలు, వివక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రకరణ 16 అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక హక్కులు అనేవి కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే మనం అనుభవించుకోవాలని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 16 ప్రకారము ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉంటారో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేక రిజర్వేషన్లు అనేవి కల్పించవచ్చు అని చెప్పి తర్వాత దీన్ని సవరించడం అనేది జరిగింది. తర్వాత ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే అంటరానితనాన్ని నిషేధించడం జరిగింది. దీన్ని అస్పృశ్యత నిషేధం అన్నమాట. ఎవరైతే ఇతర వ్యక్తుల పట్ల అంటే కులం లేదా మతం దృష్టిలో తక్కువ వారుగా నిందించి వారి పట్ల ఎలాంటి వివక్షకి అంటరాని వారిగా భావించినట్లయితే వారు చట్టరీత్యా నేరస్తులుగా పరిగణించబడతారు. అంటే ఎవరిని కూడా వారు అంటరాని వారు అని దూషించడం అనేది 17వ నిబంధన ప్రకారము నేరంగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ 18వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే బిరుదులు రద్దు. దీన్ని రాజభరణాల రద్దు అని కూడా అంటారు. ఏంటి బిరుదులు అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి సర్, రావ్ బహదూర్, రావు సాహెబ్, జమీందార్, జాగీర్దార్ లాంటి బిరుదుల వల్ల అంటే ఈ బిరుదులు అనేవి వారి పేరుకు ముందు పెట్టుకునేవారు అనమాట. సో ఇలాంటి బిరుదులు పెట్టుకోవడం వల్ల సమాజంలో తారతమ్యాలు వస్తాయి కాబట్టి వీటిని ఆర్టికల్ 18 ప్రకారము నిషేధించడం అనేది జరిగింది. అయితే విద్యా సంబంధమైనటువంటి కొన్ని రకాల బిరుదులు అంటే పిహెచ్డి చేసిన వారికి డాక్టర్, అదేవిధంగా ప్రొఫెసర్ లాంటి బిరుదులు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఇవి ఆర్టికల్ 18 ప్రకారం ఇవి పరిగణలోకి తీసుకోకుండా వీటికి మాత్రము అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే 1954 నుండి భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాలు అయినటువంటి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి బిరుదులు ఏవైతే ఉంటాయో ఇవి పౌరులకి ఇచ్చుకోవడానికి ఎలాంటి ఆటంకం కూడా లేదన్నమాట. అలాగే సైనికపరమైన బిరుదులు ఉంటాయి కొన్ని, అంటే శౌర్య చక్ర, పరమవీర చక్ర లాంటి బిరుదులు ఉంటాయి. ఇవి కూడా సైన్యంలో విశిష్ట సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు. ఇవి ప్రకరణ 19 నుండి 22 ప్రకరణంలో ఈ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి వివరించడం జరుగుతుంది. 19వ నిబంధన ఏం చెప్తుందంటే పౌరులకు 6 రకాల స్వేచ్ఛ స్వాతంత్రాలను కల్పించింది. ఆ 6 రకాలు ఏంటిదంటే మొదటిది 19(1)A ఆర్టికల్ ప్రకారము వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వాతంత్రం అనేది ఇవ్వటం జరిగింది. అంటే మనకు స్వేచ్ఛగా మాట్లాడుకునే స్వేచ్ఛ, అదేవిధంగా మనలోని భావాలని వ్యక్తపరిచే స్వేచ్ఛ, ఏదైనా విషయం మీద మనం స్వేచ్ఛగా మనలో ఉన్నటువంటి భావాలని బయటికి వ్యక్తపరచడానికి ఆర్టికల్ 19(1)A అనేది మనకి వెసులుబాటు అనేది కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 19(1)B ఆర్టికల్ ప్రకారము శాంతియుతంగా, అదేవిధంగా ఆయుధాలు లేకుండా సమావేశం జరుపుకునే స్వేచ్ఛ, ఎక్కడైనా కానీ ఇతరులకి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా ఎలాంటి మారణాయుధాలు ధరించకుండా ఎక్కడైనా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి భారత రాజ్యాంగం మనకి అవకాశం కల్పించింది. నెక్స్ట్
19(1)(c) ఆర్టికల్ ప్రకారము వివిధ రకాల సంస్థలు మరియు సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్రము. అంటే ప్రొఫెషనల్‌గా వృత్తిపరంగా మనం కొన్ని సంఘాలు ఏర్పాటు చేసుకుంటాము. ఉదాహరణకి విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, డాక్టర్సు, లాయర్సు, ఇంజనీర్సు, అంటే రకరకాల వ్యక్తులు రకరకాల సంఘాలను, వివిధ సంస్థలని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అనేది 19(1)(c) అనేది కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలు కూడా 19(1)(c) ఆర్టికల్ ప్రకారమే ఏర్పాటు కావటం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ 19(1)(d) ఆర్టికల్ ప్రకారము దేశవ్యాప్త సంచార స్వాతంత్రము. భారతీయ పౌరుడు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా కూడా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్రాన్ని కలిగి ఉన్నాడనమాట. అంటే ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి మరో రాష్ట్రంలోకి స్వేచ్ఛగా సంచరించవచ్చు. దానికోసము ఎలాంటి వీసాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, లేదా పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ 19(1)(e) ఆర్టికల్ ప్రకారము దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి గల స్వాతంత్రము. అంటే ఏదైనా పౌరుడు వృత్తిరీత్యా ఏదైనా రాష్ట్రానికి కానీ లేదా ప్రాంతానికి కానీ వెళ్తే అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి భారత రాజ్యాంగము అవకాశం అనేది కల్పించడం జరిగింది. అక్కడ ఒక రాష్ట్రం వ్యక్తి వేరే రాష్ట్రంలోకి రావాలని ఎక్కడ రావద్దు అనే నిబంధన అనేది ఎక్కడ లేదు. నెక్స్ట్ 19(1)(g) ఆర్టికల్ ప్రకారము ఇష్టమైన వృత్తిని చేసుకునే స్వాతంత్రము. అంటే ప్రతి పౌరుడు కూడా తనకు వచ్చినటువంటి వృత్తి లేదా అతనికి నచ్చిన వృత్తిని చేపట్టడానికి భారత రాజ్యాంగం అనేది అవకాశం కల్పించింది. ఇక్కడ 19(1)(f) ఆర్టికల్ దీని ప్రకారం ఏంటంటే ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ. అంటే ఎంతైనా ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ 19(1)(f) అనేది కల్పించింది. ఇది ప్రస్తుతం అనేది దీన్ని తొలగించడం జరిగింది. ఎప్పుడైతే ఆస్తి హక్కును భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగిందో అదే సందర్భంలో 19(1)(f) ఆర్టికల్ను కూడా తొలగించడం అనేది జరిగింది. నెక్స్ట్ 20వ ప్రకరణ ప్రకారము నేరము మరియు శిక్ష నుండి రక్షణ పొందే హక్కు. ఈ ఆర్టికల్ ప్రకారము నేరం జరిగిన సమయంలో అమలులో ఉన్న చట్టం కింద విధించే దానికన్నా అధిక శిక్షకు గురి చేయరాదు అని తెలుపుతుంది. అంటే అప్పుడు ప్రస్తుతం ఏ చట్టాలు అయితే అమల్లో ఉంటాయో దాని ప్రకారమే అతన్ని శిక్షించాలి తప్ప నూతనంగా ఫ్యూచర్లో చేయబోయే చట్టం ఇలాంటి చట్టాలు ఉన్నాయని చెప్పేసి ఆ చట్టం ప్రకారం శిక్ష అనేది విధించకూడదు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారమే అతన్ని శిక్షించాలి. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా కానీ ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ శిక్షకు గురి కారాదు. అంటే ఒక నేరానికి ఒకే శిక్ష అనేది ఉండాలి తప్ప ఒకే నేరం చేస్తే 2-3 రకాల శిక్షలు అనేవి వేయకూడదు. అలాగే నేరారోపణ చేయబడిన ఏ పౌరుడిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోవడానికి ఎవరు కూడా ఒత్తిడి చేయకూడదు. అంటే తనకు తానే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోవాలని కూడా ఎవరు బెదిరించడం లేదా ఒత్తిడి చేయకుండా ఉండాలి. అలా చేస్తే ఆర్టికల్ 20 ప్రకారము అతడు నేరస్తుడిగా పరిగణించబడతాడు. 21వ నిబంధన ప్రకారము వ్యక్తి ప్రాణానికి స్వేచ్ఛకు గల రక్షణ హక్కు. దీనినే జీవించే హక్కు అని కూడా అంటారు. దీని ప్రకారం ఏంటంటే చట్టం ద్వారా రూపొందించబడిన ప్రక్రియ ద్వారా మినహా ఏ వ్యక్తి ప్రాణానికి కానీ లేదా అతని వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ హాని కలిగించరాదు. అంటే చట్ట ప్రకారం మాత్రమే అతని యొక్క స్వేచ్ఛకి హాని కలిగించవచ్చు తప్ప చట్ట వ్యతిరేకంగా అలాంటి ప్రాణరక్షణకు ఎలాంటి విఘాతం కూడా కల్పించడానికి వీలు లేదు. 22వ నిబంధన ప్రకారము 21A ఆర్టికల్ అనేది విద్యా హక్కు గురించి చెప్పడం జరుగుతుంది. ఇది 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా 21A నిబంధనను చేర్చి 6 నుండి 14 సంవత్సరముల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను తప్పనిసరి చేయడం అనేది జరిగింది. ఇది విద్యా హక్కు అనేది ప్రతి ఒక్క విద్యార్థికి ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ని 2002 సంవత్సరంలో యాడ్ చేయడం అనేది జరిగింది. 22వ ప్రకరణ ప్రకారము అక్రమ అరెస్టు లేదా నిర్బంధం నుండి రక్షణ. దీని ప్రకారము అరెస్టు చేసిన వ్యక్తికి కారణము తప్పనిసరిగా చెప్పాలి. అంటే అకారణంగా ఏ వ్యక్తిని కూడా నిర్బంధించరాదు.
అలాగే అరెస్టు చేయబడిన వ్యక్తిని అరెస్టు చేసిన తర్వాత 24 గంటల లోపల దగ్గరలో ఉన్నటువంటి న్యాయస్థానంలో తప్పనిసరిగా ప్రవేశపెట్టాలి. ఇది ఆర్టికల్ 22. మూడవ ప్రాథమిక హక్కు పీడనను వ్యతిరేకించే హక్కు. ఇది 23 అండ్ 24th ఆర్టికలు. ప్రకరణ 23 ప్రకారము మనుషుల క్రయ విక్రయాలు, అదేవిధంగా బలవంతపు వెట్టి చాకిరీ నిషేధము. అంటే మనుషుల్ని అమ్మడం కానీ వారిని కొనడం కానీ ఆర్టికల్ 23 ప్రకారము నిషేధము. అలాగే ఎలాంటి వేతనం చెల్లించకుండా లేదా తక్కువ వేతనం చెల్లిస్తూ బలవంతంగా వెట్టి చాకిరీ చేసుకోవడం అనేది కూడా 23 ఆర్టికల్ ప్రకారము నిషేధము. అలా ఎవరైనా అలాంటి వెట్టి చాకిరీ లేదా మనుషుల క్రయ విక్రయాలు చేసినట్లయితే వారిని చట్ట ప్రకారం శిక్షించడానికి అవకాశం అనేది ఉంటుంది. 24వ నిబంధన ప్రకారము పిల్లల చేత, అంటే 14 సంవత్సరముల లోపు పిల్లల చేత ఫ్యాక్టరీలలో కానీ లేదా ఇతర హానికరమైన పనులు చేయించరాదు. దీన్ని బాల కార్మిక వ్యవస్థ రద్దుగా చెప్పడం జరిగింది. వీరు అంటే షాపులలో కానీ ఫ్యాక్టరీలలో కానీ లేదా ఇటుక బట్టీల్లో కానీ ఎక్కడైనా కూడా ఈ 14 సంవత్సరాల బాలబాలికలని ఎవరిని కూడా పనిలో పెట్టుకోవడం అనేది చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది. మత స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 25 నుండి 28 వరకు గల నిబంధనలు మత స్వాతంత్రం హక్కు గురించి వివరిస్తున్నాయి. 25వ నిబంధన ప్రకారం ఏంటంటే ప్రతి పౌరుడు కూడా తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కును కలిగి ఉన్నాడు. భారత పౌరుడు ఎవరైనా కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఏ మతాన్నైనా కూడా స్వేచ్ఛగా స్వీకరించుకోవడానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది. మనది లౌకిక రాజ్యం కాబట్టి భారతదేశంలో అన్ని మతాలు కూడా సమానంగా ఆదరించబడతాయి. అంటే హిందూ మతం, ముస్లిం, క్రిస్టియన్, జైనం, బౌద్ధం, పార్సీ, సిక్కు ఇట్లా రకరకాల మతాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి కాబట్టి అందులో మనకు నచ్చిన మతాన్ని స్వీకరించుకోవడానికి భారత రాజ్యాంగం మనకి అవకాశం కల్పించింది. నెక్స్ట్ ఆర్టికల్ 26 ప్రకారము మత సంస్థల నిర్వహణలో స్వేచ్ఛ. అంటే ప్రతి పౌరులు కూడా తమ మతానికి సంబంధించినటువంటి ఏవైతే ధార్మిక సంస్థలను స్థాపించుకుంటారో వాటిని స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా మత సంబంధమైన వ్యవహారాలను స్వంతంగా నిర్వహించుకోవడానికి రాజ్యాంగం అవకాశం అనేది కల్పించింది. వీటితో పాటుగా స్థిరాస్తి మరియు చరాస్తులను కూడా సమకూర్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంది. అంటే మత సంస్థల నిర్వహణ కోసం కొన్ని ఆస్తులను కూడా సంపాదించుకోవచ్చు. అట్టి ఆస్తులు అనేవి చట్టానికి లోబడి మాత్రమే నిర్వహించుకోవాలి తప్ప చట్ట వ్యతిరేకంగా ఆస్తులను కూడగట్టుకోవడానికి అవకాశం అనేది ఉండదు. నెక్స్ట్ 27వ నిబంధన ప్రకారము మతం లేదా మత సంబంధమైన సంస్థల అభివృద్ధి మరియు నిర్వహణ ఖర్చుల కొరకు ఎలాంటి పన్నులు కూడా విధించడం అనేది నిషేధము. అంటే మా మతం డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో ప్రజల నుండి ఎలాంటి పన్నులు కూడా వసూలు చేయొద్దు. అలా వసూలు చేస్తే చట్ట ప్రకారం వారి మీద కేసు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆర్టికల్ 28 ప్రకారము విద్యా సంస్థలలో మత బోధ నిషేధము. అంటే పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ ప్రభుత్వ నిధులతో నిర్వహించబడే ఈ విద్యాలయాలు ఏవైతే ఉంటాయో ఆ ప్లేస్లో ప్రత్యేకంగా ఒక ప్రత్యేక మతాన్ని బోధించడం అనేది ఆర్టికల్ 28 ప్రకారము నిషేధించబడింది. నెక్స్ట్ 5వది సాంస్కృతిక మరియు విద్యా సంబంధమైనటువంటి హక్కు. ఇది ప్రకరణ 29 మరియు 30 ఆర్టికల్స్ దీని గురించి చెప్పడం జరిగింది. 29 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రతి పౌరుడు తన సొంత భాష మరియు లిపి సంస్కృతిని సంరక్షించుకునే హక్కును కలిగి ఉన్నాడు. అంటే భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగినటువంటి దేశం. రకరకాల జాతులు, రకరకాల మతాలు, రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి వారికి భాష, సంస్కృతి, లిపి వేరువేరుగా ఉంటుంది. సో వారి యొక్క భాష సంస్కృతిని రక్షించుకోవడానికి ప్రకరణ 29 అనేది అవకాశం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రకరణ 30 ప్రకారం మతపరమైన లేదా భాషాపరమైన అల్పసంఖ్యాకులు అంటే సంఖ్యాపరంగా తక్కువ ఉంటే, అంటే తక్కువ ఎవరైతే సంఖ్యాపరంగా తక్కువ ఉంటారో వారిని అల్పసంఖ్యాకులుగా చెప్తాము. అంటే మతపరంగా ఎవరైతే జనాభా తక్కువ ఉంటుందో ఆ మతాన్ని మైనారిటీ మతంగా చెప్తాము.
అదేవిధంగా భాషపరంగా చూస్తే ఒక భాషపరంగా తక్కువ సంఖ్యలో ఏ భాష అయితే మాట్లాడతారో వారిని భాషాపరమైన అల్పసంఖ్యాకులుగా చెప్పడం జరుగుతుంది. వీరు తమకు ఇష్టమైన విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహించుకోవడానికి ప్రకరణ 30 అనేది అనుమతించడం జరుగుతుంది. ఇక ఆస్తి హక్కు ఆర్టికల్ 31. ప్రతి పౌరుడు ఆస్తిని సంపాదించుకోవడానికి గల హక్కు ఈ ఆర్టికల్ 31 ద్వారా లభిస్తుంది. అయితే దీనివల్ల ఆర్థిక అసమానతలు అనేవి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆర్టికల్ 31ని 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా ఈ ఆస్తి హక్కును మరియు 19(1)(f) ప్రకరణలోని ఆస్తి స్వేచ్ఛను ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా 12వ భాగంలోని 300(a) నిబంధనలో పొందుపరచడం అనేది జరిగింది. అంటే రాజ్యాంగం ప్రారంభంలో 7 ప్రాథమిక హక్కులు ఉన్నవి. అందులో ఒకటి ఆస్తి హక్కు ఏదైతే ఉందో దాన్ని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం అనేది జరిగింది. ఇక చివరిది రాజ్యాంగ పరిహార హక్కు ఆర్టికల్ 32. ఇది అత్యంత ముఖ్యమైన హక్కుగా చెప్తాము ఈ రాజ్యాంగ పరిహార హక్కుని. ఎందుకంటే పై ప్రాథమిక హక్కుల కంటే మిగతా 5 ప్రాథమిక హక్కులకు కనుక భంగం కలిగితే వాటి రక్షణ కోసము న్యాయస్థానాలకి ఈ రాజ్యాంగ పరిహార హక్కు ద్వారా మనము న్యాయస్థానాలని సంప్రదించవచ్చు. పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వాటిని రక్షించే బాధ్యతను 32వ ప్రకరణ ద్వారా సుప్రీంకోర్టుకు, 226వ ప్రకరణ ద్వారా హైకోర్టుకు కల్పించడం అనేది జరిగింది. అంటే ఈ ఆర్టికల్ 32 ప్రకారమేమో సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేస్తుంది. 226 ఆర్టికల్ ప్రకారమేమో హైకోర్టులు రిట్స్ జారీ చేసి ఈ ప్రాథమిక హక్కులను రక్షిస్తాయి. కాబట్టి రాజ్యాంగ పరిహార హక్కును హక్కుల అమలుకు హక్కు లేదా హక్కులకే హక్కు అని పేర్కొనటం అనేది జరుగుతుంది. ఇవి ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ క్లాసులో ఆదేశిక సూత్రాల గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ.